హలో అండి. హలో అమ్మా. ప్రస్తుతం బాయ్కాట్ కాంతారా అనేది నడుస్తుంది. సో కారణం ఓజీ అని అంటున్నారు, కొంతమంది కావాలని చేస్తున్నారు అంటారు. అసలు రీజన్ ఏంటి? అందరికీ చాలామందికి తెలియంది ఏంటంటే కన్నడ వాళ్ళు ఎప్పుడు కూడా మన ప్రాంతీయ లాంగ్వేజ్ ఉన్న సినిమాలని ఎప్పుడు కూడా వ్యత్యాసం చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కుసంస్కారం అది ఎప్పటి నుంచో ఉంది, జరుగుతుంది. కాకపోతే ఈ ఓజీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకొంచెం ఎక్కువైపోయి బ్యానర్లు చింపడము, పోస్టర్లు చింపడం, ఇలాంటి చిచ్చోరు పనులన్నీ చేస్తారని చెప్పి ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచ స్థాయిలో రిలీజ్ అయ్యి ఎన్నో విజయాలు సాధిస్తుంది. అలాగే కన్నడ ఇండస్ట్రీని మనం ఎంతగా ప్రేమిస్తామంటే అంత గట్టిగా ప్రేమిస్తాం. కన్నడ సినిమా ఎక్కువగా ఆదరించేది తెలుగు సినిమా ఇండస్ట్రీ. అది కూడా యాది పెట్టుకోకుండా మన ఇష్టానుసారం తెలుగు సినిమాలు బహిష్కరించడం, తెలుగు వాళ్ళని కించపరచడం, తెలుగు పోస్టర్లు చింపడం, అలాగే ఫ్లెక్సీలు చింపేయడం, ఇక్కడ సినిమా రిలీజ్ అవ్వడానికి లేదు అని చెప్పి అహంకారంతో వాళ్ళు మాట్లాడడం చూస్తుంటే వాళ్ళను కూడా నియంత్రణ చేయవలసిన సమయం ఆసన్నమైంది మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన తెలుగు సినిమా కానీ లేకపోతే ప్రాంతీయ సినిమాలు అన్నీ కూడా ప్రపంచ స్థాయిలో రిలీజ్ అయ్యి ఎంతో ఘన విజయాన్ని సాధించి మన దేశానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. మన తెలుగు సినిమా 2,000 కోట్ల రూపాయలు పుష్ప కానీ, అలాగే ఇప్పుడు పెద్ద బ్లాక్ బస్టర్ ఓజీ కానీ, ఇలాంటి సినిమాలు రిలీజ్ అయ్యి మనకు